భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు న్యూస్ పేపర్స్లోని డిఎస్సికి సంబంధించిన విషయాల్ని మనం గమనించినట్లయితే, సాక్షి న్యూస్ పేపర్లో డిఎస్సిలో ఒక కేటగిరీ సబ్జెక్ట్లో ఒక పరీక్షకే అనుమతి. యాక్చువల్గా నిన్న సాక్షి పేపర్లో ఒక న్యూస్ పబ్లిష్ అయింది. దానికి విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి గారు స్పష్టీకరణ చేయడం జరిగింది. అలాగే స్థానికేతర కోటలో తమ హక్కును కాలరాయడమేనన్న అభ్యర్థులు. ఇక ఈ న్యూస్లోకి మనం వెళ్తే, డిఎస్సి 2018కి సంబంధించి అర్హతలు ఉంటే అభ్యర్థులు ఏ కేటగిరీలోనైనా పరీక్షలు రాయొచ్చని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కె సంధ్యారాణి తెలిపారు. అయితే ఒక అభ్యర్థి ఎన్ని దరఖాస్తులు చేసినా ఒక కేటగిరీలోని ఒక్క సబ్జెక్ట్లో ఒక్క మీడియం పోస్టుకు ఒక్క సెషన్కు మాత్రమే అనుమతి అని స్పష్టం చేశారు. అంటే అభ్యర్థి ఎన్ని దరఖాస్తులకు ఫీజు చెల్లించినా ఒక్క పరీక్షకే అనుమతించనున్నారు. అభ్యర్థి నిర్ణయం ప్రకారం ఏదో ఒక జిల్లాలో మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. డిఎస్సి అభ్యర్థులకు సర్కార్ షాక్ అంటూ సాక్షి మంగళవారం ప్రచురించిన కథనంపై కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ వివరణ ఇచ్చారు. ఒక అభ్యర్థి ఇతర కేటగిరీల పోస్టులకు అర్హత కలిగి ఉండి దరఖాస్తు చేసినట్లయితే ఆ పరీక్షలకు అనుమతి ఇస్తామని వివరించారు. అర్హతలు అంటే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్, పీజీటీ, టీజీటీ, పీఈటీ ఇలా వేటికైనా పరీక్ష రాయొచ్చని వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏమి అంటే ఒకే పర్సన్ ఒక కేటగిరీలో ఒక సబ్జెక్టుకు, అది కూడా ఒక సెషన్కి మాత్రమే అర్హులు. అంతే తప్ప ఒకే కేటగిరీలో ఇంకొక సెషన్లో ఎగ్జామ్ రాయడానికి అర్హులు కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎస్జిటి పోస్టుకు చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు ఎస్జిటి పోస్టుకు అప్లై చేశారు. ఎక్కడ? మీ జిల్లాలో ఒక పోస్టుకి మీరు అప్లై చేశారు. ఓకే, మరి మీరు మీ జిల్లాలో లోకల్గా అప్లై చేశారు. మరి మీరు ఏం చేశారు? ఎస్జిటి పోస్టుకే ఇంకొక జిల్లాలో కూడా అప్లై చేశారు. అలాంటి సమయంలో మీకు రెండు ఎగ్జామ్స్ అంటే ఒకే సెషన్లో ఎస్జిటికి సంబంధించిన ఎంటైర్ ఎగ్జామ్ కేటగిరీకి మీరు అక్కడ ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి అనర్హులు. ఏదో ఒక్క చోట మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అలౌ చేస్తారు. ఓకే, అది దీనికి సంబంధించిన వివరణ. ఇక నిరుద్యోగుల ఆవేదన. అలా అయితే ఇక అభ్యర్థి ఎన్ని దరఖాస్తులు చేసినా ఒక సబ్జెక్ట్లో ఒక మీడియం పోస్టుకు ఒక సెషన్కు మాత్రమే అనుమతి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొనలేదని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఒక పరీక్షకు మాత్రమే అనుమతిస్తామని నిర్ణయించినప్పుడు తమ నుంచి 2-3 సార్లు ఫీజులు ఎందుకు కట్టించుకున్నారని, దరఖాస్తులు ఎందుకు ఆమోదించారని ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్కు ముందుగానే ప్రకటించి ఉంటే ఏ జిల్లాలో పరీక్ష రాయాలో నిర్ణయించుకొని ఒకటే ఫీజు చెల్లించి దరఖాస్తు చేసేవారమని అంటున్నారు. తమకు స్థానిక కోటా కింద సొంత జిల్లాలో 80% పోస్టులతో పాటు స్థానికేతర కోటా కింద ఇతర జిల్లా పోస్టులకు 20% వరకు పొందే హక్కు ఉందని, దాన్ని కాదని ప్రభుత్వం ఎలా చెబుతుందని నిలదీస్తున్నారు. రాజ్యాంగంలోని 371D ప్రకారం స్థానికేతర కోటాకు తాము అర్హులుగా ఉన్నప్పుడు అనుమతించబోమని చెప్పడం తమ హక్కును కాలరాయడమేనని చాలా మంది నిరుద్యోగులు వారి యొక్క ఆవేదనను తెలియజేస్తున్నారు. చాలా మంది ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజు కట్టడం కూడా అయిపోయింది. చాలా మంది వేరే జిల్లాలో, వాళ్ళ జిల్లాతో పాటు వేరే జిల్లాలలో కూడా ఎగ్జామ్స్ కు ఒకటే కేటగిరీకి అప్లై చేయడం జరిగింది. ఓకే, అలా అప్లై చేసిన వాళ్ళను ఇక్కడ అనుమతించము అని విద్యా కమిషనర్ స్పష్టం చేయడం జరిగింది. ఒకే సబ్జెక్ట్ కి అంటే కేటగిరీ వైజ్ గా మీరు స్కూల్ అసిస్టెంట్ కి, తర్వాత టీజీటీకి, పీజీటీకి, ఎస్జిటికి అప్లై చేసినా కూడా రాయొచ్చు. కాకపోతే ఒకటే కేటగిరీకి వివిధ జిల్లాల్లో అప్లై చేసిన వాళ్ళు అలా రాయడానికి లేదు అని ఈ కథనం యొక్క పూర్తి సమాచారం. ఇక మనం డిఎస్సి పై పెరుగుతున్న ఆందోళనలు. పోస్టులు పెంచాలని కోర్టుకెళ్లే ఆలోచనలో అభ్యర్థులు. ఇక దీనికి సంబంధించిన విషయాల్ని గమనిస్తే, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని మొన్నటి వరకు ఆందోళన కొనసాగగా ఇప్పుడు పోస్టులు పెంచాలని ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ, మున్సిపల్, గిరిజన, మోడల్, రెసిడెన్షియల్, సొసైటీ, బీసీ సంక్షేమ పాఠశాలలో మొత్తం కలిపి 7,729 పోస్టులు
మనకి ప్రకటించింటే అందులో కూడా 1000 పోస్టుల దాకా మిగిలిన వాటికి సంబంధించినవే. కేవలం స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పోస్టులు 6000 మాత్రమే ఉన్నాయి. మరి రాష్ట్రంలో అయితే టోటల్ గా 22,000 ఉపాధ్యాయ పోస్టుల దాకా ఖాళీగా ఉన్నాయని అభ్యర్థులు చెప్తున్నారు. మరోపక్క డిఎస్సిని ఒక నెల వాయిదా వేయాలని, పరీక్షలను ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో నిర్వహించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. పరీక్షలకు ఒక నెల ముందు సిలబస్ విడుదల చేయడంతో ప్రిపరేషన్ అయ్యేందుకు సమయం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కోర్టుకు వెళ్లేందుకు అవసరమైన నగదును కూడా అభ్యర్థులు సేకరిస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను అన్నింటినీ సేకరించిన తర్వాత కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కోర్టుకు వెళ్లడంపై అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. కోర్టుకెళ్తే ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆగిపోయే ప్రమాదం ఉందని కొంతమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయని, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే నోటిఫికేషన్ నిలిచిపోయే అవకాశం ఉందని ఆలోచన చేస్తున్నారు. ఓకే, కొంతమంది అయితే డిఎస్సికి బాగా ప్రిపేర్ అయ్యి ఇంక ఎగ్జామ్ రాయాలి అనుకునే వాళ్ళైతే ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వడం మేలు అని కొంతమంది అనుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ఒకవేళ ఇప్పుడు మనం ఈ తక్కువ పోస్టులకే ఓకే చేసుకుంటే కష్టమని కొంతమంది కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. దీని మీద ఇంటెలిజెన్స్ కూడా ఆరా తీయడం జరుగుతుంది. డిఎస్సి పోస్టులపై రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళనపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన 7,729 పోస్టుల సమాచారాన్ని ఇంటెలిజెన్స్ పాఠశాల విద్యాశాఖ నుంచి సోమవారం సేకరించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఉపాధ్యాయ పోస్టులు పెంచాలని చేసిన ఆందోళనపై ప్రముఖంగా ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. పాఠశాల విద్య మాత్రం ఉపాధ్యాయ పోస్టులు ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువగానే ఉన్నాయని చెప్తోంది. టీచర్ స్టూడెంట్ నిష్పత్తి ప్రాథమిక పాఠశాలలో 1:30 ఉండాలని, కానీ రాష్ట్రంలో 1:19 ఉందని, ఉన్నత పాఠశాలల్లో 1:40 నిష్పత్తికి 1:23 ఉందని వివరిస్తోంది. ఇక మనం దీంతో పాటు విశాలాంధ్రకు సంబంధించిన న్యూస్ కూడా చూడొచ్చు. తరగని సిలబస్, చాలని సమయం. ఇది డిఎస్సి అభ్యర్థుల దుస్థితి. ఎస్జిటిలకు దరఖాస్తుల వెల్లువ, పరీక్షల తేదీల పొడిగింపునకు వినతులు. ఇక్కడ కూడా సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. టోటల్ గా అయితే ఎస్జిటిలకు భారీ కాంపిటీషన్ అయితే ఉంది. ఆన్లైన్ పరీక్షలపై అభ్యంతరాలు. మాకు ఆన్లైన్ లో పరీక్ష వద్దు, ఆఫ్లైన్ లోనే కండక్ట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎస్జిటిలకు 3,45,115 దరఖాస్తులు అనేవి అందాయి. ఇక దరఖాస్తులు మనం కేటగిరీ వైజ్ గా చూడాలనుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ కు 1,12,197 మంది దరఖాస్తు చేశారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ కు 31,807, భాషా పండితులకు 24,330, ప్రిన్సిపల్ పోస్టులకు 5,832, పీజీటీలకు 25,775, టీజీటీలకు 44,723, పీఈటీలకు 13,840, డ్రాయింగ్ కు 1,258, క్రాఫ్ట్ కు 1,722, మ్యూజిక్ కు 641 దరఖాస్తులు వచ్చాయనే సమాచారం మనకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక రేపటి నుంచి మనం పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. దానికోసం మనం అంటే 22వ తేదీ అంటే రేపటి నుంచి పరీక్షా కేంద్రాలని మనం ఎంపిక చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళైతే స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ వాళ్ళు, దాంతో పాటు టీజీటీ పరీక్షలు రాసే వాళ్ళు 22 నుంచి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. అలాగే టీజీటీ, ప్రిన్సిపల్, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ వాళ్ళు 24 నుంచి పరీక్షా కేంద్రాలను ఎంచుకోవచ్చు. అలాగే ఎస్జిటి అప్లై చేసిన వాళ్ళు డిసెంబర్ 3 నుంచి ఈ ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్ అనే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ప్రాసెస్ ఏమి అనే విషయాలను మనం మన భాస్కర్స్ ఏరియాలో మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే హాల్ టికెట్లను కూడా సపరేట్ గా మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు డిసెంబర్ 1 నుంచి, తర్వాత ఎస్ఏ లాంగ్వేజెస్ వాళ్ళు డిసెంబర్ 3 నుంచి, పీజీటీలు డిసెంబర్ 5 నుంచి, టీజీటీలు డిసెంబర్ 9 నుంచి, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్ అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి, ఎస్జిటీలు డిసెంబర్ 17 నుంచి వాళ్ళ యొక్క హాల్ టికెట్లు అనే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం,
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ దెన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.